నారాయణపేట జిల్లాలో ధాన్యం కుంభకోణం వెలుగు చూసింది. మద్దూరు మండలం రేణివట్లలోని ఓ రైస్ మిల్లో 1,27,000 బస్తాల ధాన్యం మాయమైంది. మాయమైన ధాన్యం విలువ 13 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, ఈ ధాన్యం కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? నారాయణపేట జిల్లాలో భారీ మొత్తంలో వరి ధాన్యము మాయమైనటువంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం, ఇది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గంలోని మద్దూరు మండలం రేణివట్టలో బాలాజీ రైస్ మిల్ కు సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క అక్రమాలు వెలుగు చూసినాయి. దాదాపు 1,27,000 బస్తాలకు సంబంధించినటువంటి ఒక ధాన్యము ఈ మధ్యన ఏదైతే రబీలో యాసంగి ఏదైతే మనకు ఖరీఫ్ లో రైతు నుంచి సేకరించినటువంటి యొక్క ధాన్యం ఉందో దాన్ని మిల్లులకు కేటాయించారు. మిల్లులకు కేటాయించినటువంటి ధాన్యం అందులో లేకుండా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసినటువంటి క్రమంలో ఈ యొక్క అక్రమాలు వెలుగు చూస్తాయి. ఈ యొక్క మిస్ అయినటువంటి ధాన్యం ఏదైతుందో దీని విలువ దాదాపు 13 కోట్లు ఉందని చెప్తున్నారు. అయితే 2 రోజుల క్రితము జరిగినటువంటి యొక్క ఘటన బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ నోట ఇది బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మాత్రం అధికారులు దానిపైన ప్రకటన చేయడం లేదు. అయితే లోలోపుగా మనం చేసిన విషయం ఏంటంటే సోమవారం వరకు ఆ డబ్బులు ఒకవేళ తిరిగి కడితే కేసు లేకుండా చూడాలనేటువంటి విధంగా కొంత అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రంగంలో దిగినట్టు చెప్తున్నారు. అయితే ఈ యొక్క సమాచారాన్ని మాని గతంలో ఒక బీఆర్ఎస్ సంబంధించిన నేతకు సంబంధించిన మిల్లులో దాడి చేస్తే అతను కేటాయించినటువంటి ధాన్యాన్ని ఇటు మళ్లించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా మాత్రం పెద్ద మొత్తంలో ఒక మిల్లులో 13 కోట్లకు సంబంధించినటువంటి ధాన్యము ఆ తర్వాత సీఎంఆర్ కింద ఇవ్వాల్సినటువంటి బియ్యం ఇవ్వకుండా ఆ ధాన్యాన్ని న్యాయం చేయడం మాత్రం ఇప్పుడు జిల్లాలో కలకలం చెప్తుంది. ఓకే విజయభాస్కర్.